హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. సో మనం ఎల్లింగ్ మిషన్ తీసుకొచ్చినాం కదా. సో ఈ ఎల్లింగ్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా నడుస్తుంది అనే విషయాలు ఈరోజు మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మిషన్ మీకు ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్రొడక్ట్ కి సంబంధించిన విషయాలు ఏం వస్తాయని. సో ఈ రోజు మనం సెటప్ చేద్దాం. సో ఇది మాస్క్ అనమాట. సో ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా మనం సెటప్ చేసుకోవాలి. డైరెక్ట్ గా ఎల్లింగ్ పెట్టద్దు, దానివల్ల మన కళ్ళు అయితే పోతాయి. ఓకే, మాస్క్ అయితే సెటప్ చేసినాం. నేనైతే ఫస్ట్ టైం పర్లేదు, బాగానే సెటప్ చేసినాం అనుకుంటా. ఇది మనకు కేబుల్, ఇది ఎర్తింగ్ కేబుల్. ఇది దీన్ని మనం ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక సింబల్ అయితే ఇచ్చిండు. ఆ సింబల్లో సెటప్ చేసుకోవాలన్నమాట. ఇది సెటప్ అయిపోయింది. నేను ఏం చేయాలంటే, మనం ఏదైతే రాడ్ ఎల్లింగ్ పెడతాం కింద, సో ఆ రాడ్కి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. సో దాని మీద మనం ఏదైనా ఎల్లింగ్ పెట్టుకోనికి అవకాశం ఉంటుంది. ఇక మనకు వచ్చేసి మన అక్కడ ఆర్క్ వెల్కి సంబంధించిన అదైతే లేదు. ఆర్క్ వెల్డింగ్ అయితే ఇది పెట్టేది అందరూ చూసే ఉంటారు కాబట్టి ఈ సెటప్తో అవసరం లేదు. మనకు సంబంధించింది అయితే మనం ఇందులోనే పెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే టిగ్ వెల్డింగ్ మీకు చూపించాలి కాబట్టి, సో టిగ్ వెల్డింగ్ సంబంధించి దీన్ని ఎలా ఇది చేయాలో చెప్తా. ఇది ఒక చిన్న ఎర్తింగ్ సంబంధించినది. సో దీని సెటప్ ఈ విధంగా ఉంటుంది. వచ్చేసి తర్వాత మనకి ఏంటంటే ఈ కాయిల్ని సెటప్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి మనం అయితే ఇక్కడ దీనికి ఓపెనింగ్ ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీన్ని ఏ విధంగా వాడాలనేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ దీన్ని ఎలా వాడాలనేది. సో దీన్ని మనం సెటప్ కోసం ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే గైస్, సెటప్ అయితే ఇది అయితే సో దీనికి ట్రిగ్గర్ ఉంది ఇక్కడ. సో ఈ ట్రిగ్గర్ నొక్కితేనే మనకు ఎల్డింగ్ అనేది ఆన్ అవుతుంది. ట్రిగ్గర్ నొక్కపోతే ఎల్డింగ్ ఆన్ కావట్లేదు. సో మనకాడ ఒక సీల్ అయితే ఉంది, బాగా తుప్పు పట్టింది. ఇది చూద్దాం, ఈ తుప్పు పట్టింది బాగా ఎల్డింగ్ పడదా పడదా. కింద దానికి లేదు కదా లేస్.
ఓకే పర్లేదు బాగానే పడుతుంది. సో గైస్ మొత్తానికి అయితే వెల్డింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది. సో నేను తెచ్చిన పర్పస్ కూడా ఇదే. మనకేంటంటే టిక్ వెల్డింగ్ అనేది సో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనకేంటంటే రస్ట్ ఫ్రీ ఉంటుంది అనమాట. అలాగే మనకు సింపుల్గా ఉంటుంది. సో మనం ఆర్క్ వెల్డింగ్ చూసుకుంటే ఆ పుల్లని తీసుకొని టప్ప కొట్టాల్సి వస్తుంది. సో ఈ వెల్డింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అందులో దీన్ని గట్టిదనం కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. సో అంత సింపుల్గా ఏం ఉండిపోవట్లేదు. అలాగే నేను నాకు చూసినాం కదా, మనం ఒకసారి చూడండి, చాలా మనకు తుప్పు పట్టి ఉన్న రాడ్ ఇది. చాలా వరకు కొత్త రాడ్లే ఎల్లింగ్ పడతాయి మన ఆర్క్ వెల్డింగ్ చూసుకున్నట్లయితే. ఇది చాలా తుప్పు పట్టిన రాడ్గా కూడా మనకి ఏంటంటే చాలా స్మూత్గా, చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే బిర్రుగా అతికింది. సో దానికోసమే మనం టిగ్ వెల్డింగ్ వాడేది అనమాట. ఎందుకంటే చాలా ఈజీగా పడుతుంది వెల్డింగ్ కాబట్టి టిగ్ వెల్డింగ్ యూజ్ చేస్తాం. సో పర్పస్కి అయితే నాకు నచ్చింది. సో మనం ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్టులకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా యూజర్ ఫ్రెండ్లీ అనమాట. మనకి ఎలాంటి కాలేదు కానీ షాక్ కొట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. అలాగే మనకు ఒక మాస్క్ కూడా ఇచ్చారు సో ప్రొటెక్షన్కి. సో దయచేసి మీరు ఎల్లింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రొటెక్షన్ అయితే ఒకటి వాడుకోండి. అలాగే మనం ఈ రస్టింగ్ ఇంకా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది వాడుకోండి. మనం ఫస్ట్ టైం ఎల్లింగ్ పెడతాం కాబట్టి ఈ ఏరియా మనకి ఏంటంటే ఇట్లా వచ్చింది. సో మనకు రాంగ ప్రాక్టీస్ అయితే చాలా బిర్రుగానే పెడతాం ఎల్లింగ్. సో ఏమి ఇబ్బంది ఉండదు. సో ఎల్లింగ్ అయితే పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. ఇంకా ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. సో మన వోల్టేజీ అలాగే యాంపియర్ కరెంట్ని మనం ఈ రెండింటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవడం అనేది నేర్చుకుంటే వెల్డింగ్ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇందులో మనం ప్రో అయిన తర్వాత వెల్డింగ్ కూడా చాలా స్టిక్ అవుతుంది. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే వాడుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో చిన్న ప్రాజెక్టులు చేసుకుంటారు కానీ వర్క్ చేసుకుంటారు కానీ సో బయటలో వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నా కూడా మనకి మిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. సో మనకు ఒక బెల్ట్ ఇచ్చారు, ఆ బెల్ట్ని దీన్ని గట్టేసుకొని మనం బయట వర్క్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో క్యారీ చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో అరౌండ్ ఇది ఒక 7 kgs వరకు అయితే ఉంటుంది, 7 కిలోల వరకు అయితే ఉంటుంది. సో ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకొని పోవచ్చు. ఇంకా కొత్తగా ఎల్డింగ్ చేసుకునే అంటే కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు సో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇంతే. మీరు ఇంకా ఎల్డింగ్ చేసే వాళ్ళైతే మీకు ఆర్క్ వెల్డింగ్ బాగుంటుందా, లేకపోతే మనకు మ్యాగ్ వెల్డింగ్ బాగుంటుందా, లేకపోతే మనకు టిగ్ వెల్డింగ్ బాగుంటుందా? సో ఈ మూడింటిలో ఏది బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ మిషన్ మాత్రం మనకు 3-in-1 అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే మీకు ఆర్క్ వెల్డింగ్ ఏ విధంగా పెట్టాలి, ఆ గన్ను ఉపయోగించి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు ఇది పని చేస్తుందా పని చేయాలి అనేది కూడా అర్థమైపోతుంది. సో ప్రస్తుతానికైతే మన దగ్గర పుల్లలు లేవు కాబట్టి మనం ఆర్క్ వెల్డింగ్ చేసే పుల్లలు లేవు. సో దాన్ని నేను చూపించలేకపోతున్నా. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. సో ప్రస్తుతానికైతే మిషన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ప్రోడక్ట్ ఇంకా మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. అలాగే మీకు ప్రొడక్ట్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఉంటామని, నమస్తే, బై బై.